ఏంటో మా రిషి గడి బర్త్డే నేను ఒకలా చేయాలనుకుంటే ఇంకోలా చేయాల్సి వచ్చింది. ఏదో ఇప్పుడనే కాదు, ఎవ్రీ ఇయర్ మా రిషి గడి బర్త్డే మేము ఒకలా అనుకుంటే ఇంకోలా జరిగింది. నాకు తెలిసి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళలో ఒకరి బర్త్డే మంచిగా జరిగితే ఇంకొకరిది ఏదో అలా జరిగిద్దేమో. అంటే ఇది అందరి ఇంట్లో అని చెప్పను, కొంతమంది ఇళ్లలో మాత్రమే. మా మున్నాగడి బర్త్డే అప్పుడు వాడి ఫ్రెండ్స్ ని, నా ఫ్రెండ్స్ ని, అలాగే మా చుట్టాలని అందరినీ పిలిచాం గానీ మా రిషి గడి బర్త్డేకి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ని తప్ప ఇంకెవరిని పిలవలేదు. మా రిషి గడికి నేను గిఫ్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. అయినా ఇప్పుడు ఇవ్వకపోయినా సరే తర్వాతైనా ఇస్తాను. అంటే బర్త్డే రోజే గిఫ్ట్ ఇవ్వాలని ఏం లేదు కదా, తర్వాతనే ఇవ్వచ్చు. దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అయితే ఆ వీడియోకి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో కానీ మా రిషి గాడికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అయితే కేక్ కట్ చేసేటప్పుడు కొట్టాల్సిన స్ప్రే కానీ మా రిషి గాడు కేక్ కట్ చేసి అందరికి తినిపించిన తర్వాత ఇక అప్పుడు గుర్తొచ్చింది నాకు మా మున్నా గాడికి. అది సర్లే గానీ ఇంతకీ ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసావా లేదా అంటారేమో. ఏదైనా స్వీట్ వండుదాం అనుకున్నా కానీ మా రిషి మున్నా వాళ్ళిద్దరికి జలుబు చేసిందని చెప్పి ఇక చికెన్ బిర్యానీ చేశాను. నేను ఫస్ట్ టైం చేశాను, అయితే అంత సూపర్ గా ఏం లేదు, అలా అని చెప్పి వరస్ట్ గా కూడా లేదు, ఏదో పర్లేదు అనమాట, బానే ఉంది, తినచ్చు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.